ముందుగా దేవుని నామానికి వందనాలండి. అట్లాగే ఈ సమయం ఇచ్చిన అయ్యగారు అమ్మగారికి నా వందనాలండి. నా కాలు మీద చిన్న గడ్డలాగా వచ్చిందండి. దానికి టెస్ట్ చేయాలన్నారు. మా అక్కోళ్ళ అబ్బాయి చాలాసార్లు వెళ్ళి నేను తిరిగి వచ్చేసానండి. 10,000 చెప్పారు. 10,000 చెప్తే ఎలా దేవుడా నేను చేయించుకోలేను 10,000 పెట్టి. కొంచెమన్నా తగ్గేటట్టు చూడయ్యా అనుకున్నాను. మళ్ళీ రమ్మన్నాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంటికి పంపించేశాడు. మా అక్కోళ్ళ అమ్మాయి, మా వదినోళ్ళ అమ్మాయి ఉంది, తను మాట్లాడింది. 5,000 చెప్తున్నారు మరి టెస్టు, వచ్చి చేయించుకుంటావా అంటే చేయించుకుంటానని చెప్పానండి. అట్లాగే వెళ్ళాను. మంగళవారం అన్నారు. మంగళవారం ఎందుకు, మంగళవారం వద్దు వేరే రోజు వెళ్ళన్నారు. ప్రతిసారి ఇలాగే వెనక్కి వచ్చేస్తున్నాను నేను. ఎందుకు దేవుడా, ఈసారన్నా అయిపోతే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. వెళ్ళాను. అలాగే హాస్పిటల్కి వెళ్ళాను. టెస్ట్ చేశారు. అయిపోయింది. 10,000 అలా 5,000 అయింది. 5,000 నుంచి 2,500 తీసుకున్నారు టెస్ట్కి. ఎంతో బాధపడ్డాను 10,000 చెప్పారని. 10,000 కాస్త 5,000, 5,000 కాస్త 3,000, 3,000 కాస్త 2,500 అయింది. దేవుని నామానికి ఎంతో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేను. అట్లాగే మా ఆయన కూడా రోజు ఆటోకి వెళ్తున్నాడు. ఆటోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దేవుడు తోడుగా ఉండాలని, అలాగే యోనేష్ అన్నయ్య కూడా వెళ్తున్నాడు, అన్నయ్య కూడా తోడుగా ఉండాలని, నా భర్త గురించి, యోనేష్ అన్నయ్య గురించి, అలాగే మా అత్తయ్య గారి ఆరోగ్యం గురించి, నా ఆరోగ్యం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. నా బంధుమిత్రుల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు.